కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్ష బీభత్సం ఇప్పటికే కొనసాగుతోంది. అలర్ట్స్ జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే వర్షం మొదలైపోయింది. గుంటూరు కాజా టోల్గేట్ దగ్గర భారీగా వరద నీరు చేరిపోయిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. అది టోల్గేటే, అక్కడ ఉన్నటువంటి ప్రాంతమే, కానీ పూర్తిగా నీళ్లతో ఎలా నిండిపోయిందో మీరు చూస్తున్నారు. అదేమన్నా చెరువు అన్నట్టుగా నిలిచిపోయాయి నీళ్లు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి నీళ్ల వల్ల. దొడ్లేరులో నీట మునిగింది ముస్లిం కాలనీ. ఇబ్రహీంపట్నంలోని చిన్నలంక, పెదలంక ప్రాంతాల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఇక తాటికొండ మండలం పొన్నేకలులో చెరువుకి గండిపడింది. నాగన్నకుంట, వడ్డపల్లిలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరిపోయింది. రాజుపాలెం మండలంలో అనుపాలెం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదకరంగా వాగులు ప్రవహిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో సాహసాలు ఎవరూ చేయొద్దు, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, ఇళ్లలో ఉండండి అని, మీ ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అని అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. గుంటూరు జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఈ భారీ వర్షానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే మొత్తం వాగులన్నీ కూడా పొంగి పొర్లుతా ఉన్నాయి. గుంటూరు నగరం చుట్టుపక్కల కూడా భారీ వర్షం నమోదు కావడంతో నగరంలో కూడా జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైంది. మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ చిన్న కాలువలు కావచ్చు, వాగులు కావచ్చు, మొత్తం కూడా పొంగి పొర్లుతా ఉన్నాయి. అనేక మార్గాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా గుంటూరు నగరంలో చూసుకున్నట్టయితే ఇప్పటికే శంకర విలాస్ బ్రిడ్జిని పూర్తిగా పడవేశారు. దీంతో కంకరగుంట గేట్లో కావచ్చు, అదేవిధంగా 3 వంతెనల వద్ద కావచ్చు నీరు నిలవడంతో రవాణాకి పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పుకోవాలి. మరొక వైపు ఎక్కడి నుంచి అయితే అమరావతి నుంచి రాజధానికి వెళ్లే ప్రాంతంలో ఉన్న కొట్టేళ్ల వాగు కావచ్చు, కొండవీటి వాగు కావచ్చు పూర్తిగా చప్టా మీద పొంగి పొర్లుతున్నాయి. దీంతో వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన నేపథ్యం ఉంది. గుంటూరు నుంచి అటు తుళ్లూరు కావచ్చు, రాజధాని ప్రాంతమైన తుళ్లూరు కావచ్చు, లేదా టెంపుల్ అమరావతి వైపు వెళ్లే మార్గాలన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. మరొక వైపు గుంటూరు నుంచి సత్తెనపల్లి వెళ్లే మార్గం, సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళ వెళ్ళడానికి ఒక్కసారిగా అక్కడున్న వాగు కూడా అనుపాలెం వద్ద వాగు పొంగి పొర్లుతుంది. దీంతో హైదరాబాద్కు వెళ్లే మార్గం అంతా కూడా సత్తెనపల్లి వైపు నుంచి పూర్తిగా కట్ అయిపోయింది. మరొక వైపు సత్తెనపల్లి నుంచి నర్సరావుపేట మీదుగా కూడా వాహనాలన్నీ కూడా దారి మళ్లిస్తున్నారు. ఇక సత్తెనపల్లి నుంచి పులిచింతల ప్రాజెక్టు వైపు వెళ్లే మార్గాలన్నీ కూడా వాగుల్లో పొంగి పొర్లుతా ఉన్నాయి. అచ్చంపేట వద్ద పెద్ద ఎత్తున కూడా సబ్స్టేషను, స్కూలు, అదేవిధంగా రోడ్డు మీద కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో స్కూల్స్ కూడా సెలవిచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు అమరావతి, టెంపుల్ అమరావతి ఏదైతే ఉందో టెంపుల్ అమరావతి నుంచి మద్దూరు వాగు కావచ్చు, ఆ చుట్టుపక్కల వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇంకా వర్షం కూడా నమోదవుతూనే ఉంది. ఇదే వర్షం నమోదైతే వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా ప్రజలందరినీ కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. భారీ వర్షం నమోదవుతున్న నేపథ్యంలో అధికారులని, అంటే కింది స్థాయి రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడైతే లో లెవెల్ చట్టాలపై వరద నీరు పారుతుందో అక్కడికి వాహనాలను అనుమతించవద్దని ఇప్పటికే ఎస్పీలు కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉంది. మొత్తం మీద అయితే ఇంకా వర్షం నమోదవుతుండటంతో ఆందోళన అయితే నెలకొంది. దొడ్లేరులో చూసినట్టయితే ముస్లిం కాలనీలోకి నీరు వచ్చింది. అదేవిధంగా మనకి ఎక్కడైతే తాడికొండ మండలంలో కూడా పొన్నికల్లు వద్ద ఒక చెరువుకు కూడా గండిపడింది. అక్కడ కాలనీ వాసులు కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యం కనిపిస్తుంది. రెవెన్యూ యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. మరొక వైపు పోలీసులు కూడా రోడ్డు మీదకి చేరుకొని వాహనాలను నియంత్రిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.